ఇక శ్రీవల్లి నెల తప్పడంతో రామరాజు మామూలుగా హడావిడి చేయడం లేదు. టెంట్ హౌస్‌లో లైటింగ్, డెకరేషన్ అంటూ హడావిడి చేస్తూ ఉంటాడు. ఇటు శ్రీవల్లి ఏ చీర కట్టుకోవాలి ఇదా, అదా అంటూ తెగ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వేదవతి వచ్చి ఏంటే అంత ఇబ్బంది పడుతున్నావు అని అడుగుతుంది. అదే అత్తయ్య, నేను నెల తప్పినందుకు సాయంత్రం గ్రాండ్‌గా ఫంక్షనింగ్ చేస్తున్నారు కదండీ! నేను ఫుల్లుగా గ్రాండ్‌గా కనిపించాలంటే ఏ చీర కట్టుకోవాలో తెలియడం లేదండి. మీరే సెలెక్ట్ చేయండి అత్తయ్య గారండి. ఇందులో ఏ చీర కట్టుకోమంటారు అని అడుగుతుంది శ్రీవల్లి వేదవతిని. ఈ 2 కాదు అంటూ అమూల్య తీసుకొచ్చిన నగలు, చీరని శ్రీవల్లికి ఇస్తుంది వేదవతి. ఈ పట్టు చీర కట్టుకొని నగల్ని పెట్టుకొని రెడీ అవ్వు అని అంటుంది వేదవతి. వాటిని చూసి ఎమోషనల్ అవుతుంది శ్రీవల్లి. ఏంటత్తయ్య గారండి మనలో మన మాట. ఈ నగలు గోల్డా, రోల్డ్ గోల్డా అండి అని అడుగుతుంది శ్రీవల్లి. ఓసి పిచ్చిదానా, నీ అనుమానం ఏచినట్టే ఉంది. తల్లి కాబోతున్న నా కోడలికి రోల్డ్ గోల్డ్ నగల్ని పెడతానంటే బుద్ధి లేకపోతే సరి అని అంటుంది వేదవతి. ఇంతలో భాగ్యం వచ్చి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. కోడికి తెలియకుండా గుడ్డుని లాగేసే టైప్ కదా మీ తల్లి కూతుర్లు. అలాంటిది వాళ్ళంతట వాళ్ళే నగల్ని పెడుతున్నారంటే ఇదేం షాక్ అండి అని అంటాడు ఇడ్లీ. నువ్వు నోరు మూసుకుంటావా అని అన్న భాగ్యం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదినా అని అంటుంది. అదేంటి వదిన అలా అంటున్నావు అని వేదవతి అంటే, అదే ఇంత చిన్న విషయానికి ఇంత హడావిడి ఎందుకా అని అంటుంది భాగ్యం. ఇంతలో రామరాజు వచ్చి ఇది చిన్న విషయం ఏంటమ్మా, మా వంశానికి గొప్ప వరం. నన్ను తాతని చేసింది. మా కుటుంబానికి సార్థకత తీసుకొని రాబోతుంది. ఆ సంతోషం ముందు వీటి విలువ ఎంతమ్మా? మీరు వీటికే ఇలా అంటున్నారు. సీమంతానికి చూడండి, మా కోడల్ని నగలతో ముంచెత్తుతా. ఊరు మొత్తం పందిరి వేసి శ్రీమంతం చాలా గ్రాండ్‌గా చేస్తాను అని అంటాడు రామరాజు. ఆ మాటతో భాగ్యం అమ్మో! నా కూతురు నెల తప్పిందని వీళ్ళు బీభత్సంగా ఆశలు పెట్టుకుంటున్నారు. అసలు విషయం తెలిస్తే పరిస్థితి ఏంటి దేవుడా అని అనుకుంటూ ఉంటుంది భాగ్యం. ఇక ఆ రోజు ఏం జరిగిందనేది భాగ్యం కలగంటూ ఉంటుంది. భాగ్యం వెళ్ళి ఆ డాక్టర్ కాళ్ళపై పడుతుంది. నా కూతురు కాపురం కాపాడాలన్నా, అత్తారింట్లో అడుగుపెట్టాలన్నా ఒకటే మార్గం. నా కూతురు నెల తప్పిందని చెప్పండమ్మా అంటూ డాక్టర్ కాళ్ళపై పడి బ్రతిమలాడుతూ ఉంటుంది భాగ్యం. ఆమె కన్నీళ్లకు కరిగిపోయిన డాక్టర్ ఆమె చెప్పినట్టే చెప్తుంది. ఇక కట్ చేస్తే శ్రీవల్లి నెల తప్పలేదు. తప్పినట్టుగా డాక్టర్‌తో నాటకం ఆడించింది భాగ్యం. రేపటి రోజున ఈ నిజం బయటపడితే నా పరిస్థితి ఏంటి? అప్పుడు మామూలు బీభత్సం ఉండదు అని కంగారు పడుతూ ఉంటుంది భాగ్యం. అయితే ఆమె భయపడుతూ ఉండటాన్ని నర్మద కనిపెట్టేస్తుంది. ఈ నర్మద భాగ్యం దగ్గరికొచ్చి ఏంటి పిన్ని మాట పడిపోయినట్టుగా ఏం మాట్లాడడం లేదు. టెన్షన్ పడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, మీరు నా కూతురిపై చూపిస్తున్న ప్రేమకి తట్టుకోలేకపోతున్నాం. అందుకే నోట మాట రావడం లేదు అని భాగ్యం కవర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అద్దం ముందు కూర్చొని కుందనపు బొమ్మలా రెడీ అవుతుంది ప్రేమ. ఇంతలో బల్లి మీద పడడంతో కెవ్వుమని అరుస్తుంది. ఇల్లు మొత్తం పరుగులు పెడుతుంది. బల్లి బల్లి అంటూ పెద్దగా అరుస్తుంది. ఏమైంది అని అందరూ అడుగుతుంటే వెళ్ళి ధీరజ్‌ని గట్టిగా వాటేసుకుంటుంది. అప్పుడు ప్రేమ ఫేస్‌ని రివీల్ చేస్తారు. ఈ సీన్‌తో కొత్త ప్రేమ ఫేస్ రివీల్ అవుతుంది. ఈ సీరియల్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.